ముందుగా వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకొని మనం అందరం లేచి నిలబడి చదువుదాం. ఆ తర్వాత మన బైబిల్లో పైకెత్తి పట్టింప శ్రేష్ఠ గ్రంథము అనేటువంటి పాట మరి పల్లవి పాడుకుందాం. దేవుని వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం. అందరం కలిసి చదువుకుందాం. ఒకే వచనం ఇక్కడ ఉంది, 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. దేవుని వాక్యాన్ని దీవించునుగాక. 2వ వాక్య భాగాన్ని మరి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 మీరు బైబిల్లో గుర్తించుకోండి. ఆ వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 16 వరకు మార్చి చదువుకుందాం. 13వ వచనం నేను చదువుతున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉండేడగా అది దేవుడు మీకు బయలుపరచును. 16వ వచనం అందరం చదువుకుందాం. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధమైనటువంటి మాటలు చదువుటకు అయోగ్యులమైనటువంటి మాకు మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన ఈ వాక్యాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి నీ జీవాహారాన్ని, నీ శరీరం అనేటువంటి ఆహారాన్ని మాకు పంచిపెట్టి నాయన మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మా యొక్క తలంపుల ఆలోచన అటు ఇటు కొట్టుకొని పోకుండా, దేని మీద మేము ధ్యానించకుండా, నాయన దేనిని ఆలోచించకుండా మా తలంపులు మా ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచుకోమని, నేను మీ ఆత్మ సంచారము మా మధ్య జరిగించమని, ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని మీరు తాకమని, నాయన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మాతో సూటిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నన్ను మీ సేవ చాటున మరుగుపరచుకొని నీ మాటలు చెప్పుటకు నేను యోగ్యురాలిని కాదు ప్రభా. నాయన తండ్రి, నా అపవిత్రమైనటువంటి పెదవులను, నా అపవిత్రమైనటువంటి నాలుకను, నా నోటిని మీరు తండ్రి నీ రక్తం చేత, నీ అగ్ని చేత నాయన తండ్రి ప్రభా పరిశుద్ధపరిచి నీ నామ మహిమార్థమై నన్ను నిలబెట్టుకొని తండ్రి ఈ వాక్యాన్ని బోధించుటకు నాకు సహాయం చేయమని, నీ కృపను నాకు అనుగ్రహించమని, నూతనమైనటువంటి అభిషేకంతో ప్రభా ఈ వాక్యాన్ని నేను బోధించడానికి నన్ను ధైర్యపరచండి. అధికారంతో తండ్రి సంఘంలో తేలిని హెచ్చరించుటకు, సంఘాల్లో ఉన్నటువంటి ఆయన వారికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఈ వాక్యం ఉండినట్లుగా మీరు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నిలబడి ఈ యొక్క గ్రంథాన్ని మీ చేతిలో పట్టుకొని, కుడి చేతిలో పట్టుకోండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read
is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Let's కూర్చోండి. థ్యాంక్ యూ. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు అనేకసార్లు మీరు విని ఉంటారు, చదువుకొని ఉంటారు. కనుక ఈ వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ రోజున ఒక చిన్న ప్రశ్న నేను మీకు వేయాలని కోరుతున్నాను. మన యొక్క దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయితే ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రతి నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు ఉన్నారు, లేదా ఆల్టర్నేట్ వీక్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు, 2-3 నెలలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎవరేమైనా కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చిన మీరు ఏ ఉద్దేశంతో చర్చకు వస్తున్నారు? ఏ ఉద్దేశం? మీరే అనుకో, నాకు జవాబు చెప్పద్దు. మీ హృదయంలో మీకు ఆ జవాబు ఉంటే దేవుడే తెలుసు అన్నమాట. వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగి వస్తున్నారా? దేవుడు నిజంగా ఈరోజు మాతో మాట్లాడాలి, ప్రభువా నేను బలపరచబడాలి, నేను ఆదరించబడాలి, నేను ధైర్యంగా ఉండాలి, నేను వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, పాటలు పాడాలి, సంఘంతో ఏకీవించాలి అనే ఉద్దేశంతో వస్తున్నామా? ఒకసారి మీరే ప్రశ్నించుకోండి. దేని కొరకు వస్తున్నారు? కనబడాలని వస్తుందా? ఆంటీ చూడాలని వస్తుందా? లేదా పాటలు పాడాలని వస్తుందా? ఎవరైనా ఫ్రెండ్స్ కలుసుకుందామని వస్తుందా? మీకే తెలుసా. కానీ ఏదేమైనప్పటికీ ఒక 1000 మాటల్లో ఓ 2 మాటలన్నా మీ హృదయంలోకి పోతాయని నేను అనుకుంటున్నాను. దేవుడు ఆ విధంగా మాట్లాడతాడు. మీరు ఒకసారి వచ్చినా, నెలలో ఒకసారి వచ్చినా కూడా ఆ రోజైనా మీరు శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించాలి. ఈ వాక్యం నాకే అని అనుకోవాలి. కనుక దేవుడు మీ ఉద్దేశాన్ని గ్రహించేటువంటి దేవుడు, హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు. మనం ఏ ఉద్దేశంతో ఈ మందిరానికి ఆరాధనకు వస్తున్నామో ఆయన ఎరిగినటువంటి దేవుడు. కనుక ఆయన ముందు మనం ఏది కూడా దాచలేము, ఏది కూడా ఆయనకు మరుగైనది ఏది కూడా ఉండదు. కనుక ఏ ఉద్దేశంతో మనం వస్తున్నామో మనం ఒకసారి గ్రహించుకుందాం. దానికి తగినట్లుగా ఆ వాక్య భాగాన్ని, మనం వింటున్న వాక్య భాగాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి, వాక్యానికి లోబడాలి, వాక్యాన్ని చదవాలి. కనుక ఈ విధంగా మరి మీ ఉద్దేశం ఏమై ఉందో నాకైతే తెలియదు, కానీ ఈ ఉద్దేశంతో మీరు రావాలని నేను కోరుకుంటున్నాను. కనుక నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనం మొదటి వారంలో ఫస్ట్ న్యూ ఇయర్ రోజు, 31st రోజు, మరి 5th రోజు కూడా, అంటే 5th ఫస్ట్ సండే కూడా మీరు వాగ్దానం తీసుకున్నారు. ఎంతో ఆసక్తిగా ఏ వాగ్దానం వస్తుందా, ఏ దేవుడే నాకు ఏ వాగ్దానం ఇస్తాడా, ఈ సంవత్సరం అంతా దేవుడు ఏ విధంగా నాతో మాట్లాడతాడు, ఆ వాగ్దానం నాకు నెరవేరుతుందా అని ఆశతో వచ్చాడు. ఆశతో వచ్చినటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. ఎంతమంది వచ్చారండి ఆ రోజున? న్యూ ఇయర్లో అందరూ చాలా సంతోషంగా వస్తారు కదా, ఎందుకంటే వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని మీరు ఇంతవరకు ఎన్నిసార్లు చదివారు? దాదాపుగా 19 రోజులు గడిచిపోయాయి. రోజు చదువుతున్నారు ఆ వాగ్దానాన్ని. బైబిల్లో చదివే అలవాటు ఉన్నట్లయితే రోజు మీ బైబిల్లో మీ పాఠ్య భాగం ఎక్కడైతే చదువుతారో ఆ వాగ్దానాన్ని అక్కడ పెట్టుకొని ఒకసారి ఆ వాగ్దానాన్ని చదవండి, లేదా మీరు కంటత పెట్టుకోండి. అది మనసులో మీరు అనుకొని, ఈ వాగ్దానం దేవుడు నాకు ఈ సంవత్సరం నెరవేర్చాలి, ఈ వాగ్దానం ఈ సంవత్సరం నెరవేర్చకపోయినా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు 31 డిసెంబర్ వరకు ఎప్పుడైనా నెరవేర్చు. హల్లెలూయా. ఆ ఎదురు చూపు మనకు కావాలి. దేవుడిని ఆశ కలిగి మనం వెతకాలి. కనుక ఆ విధంగా మరి ఈ రోజున మన యొక్క అంశం ఏంటంటే నీ తీర్మానం. మీరేం డెసిషన్ తీసుకున్నారు?
వాగ్దానం తీసుకున్నారు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మంచిదే, సంతోషంగా ఉన్నాం, అది నెరవేరుతుందనే విశ్వాసం మనకుంది. కానీ మీరేంటి డిసైడ్ చేసుకున్నారు? వాట్ ఈజ్ యువర్ డెసిషన్? వాట్ యూ హ్యావ్ ప్రామిస్డ్ టు గాడ్. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు, మీరు దేవునికి ఏ వాగ్దానం చేశారు? ఒకసారి చేసుకున్నారా? ప్రశ్నించుకోండి మీరు. ప్రభా, నేను ఈ విధంగా ఉంటాను. నిజంగానే అందరూ 31st రోజున తీర్మానాలు తీసుకుంటారు. నేను వాక్యాన్ని రెగ్యులర్గా చదువుతాను, సహవాసానికి వస్తాను, లేదా ప్రేయర్ చేసుకుంటాను, ఉపవాసం ఉంటాను అని చాలా తీర్మానాలు చేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి ప్రారంభిస్తామనుకోండి. ఆ ప్రారంభించినట్టు ఒక్కొక్క అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఆదికాండం మొదలు పెట్టుకున్నారనుకోండి. ఆదికాండము 6వ అధ్యాయంలోనే ఏమో తరాల గురించి ఇస్తారు. అబ్రహాం, ఇస్సాకులు కానీ, యాకోబులు కానీ, ఈ విధంగా. అబ్బాయి ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా లేదని అది మూసేస్తారు. నెక్స్ట్ డే మత్తయి సువార్త చదువుతాం, నూతన నిబంధన ప్రారంభం. ఆ నూతన నిబంధన కూడా తరాలే ఉంటాయి మళ్ళీ. కనుక ఇది కూడా చదవలేను అని అనుకుంటాం. ఆ రోజు 2 రోజులు వేస్ట్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది అన్నమాట. మనం తీర్మానం చేసుకున్నటువంటి తీర్మానము మనం నెరవేర్చకపోతాం. కనుక దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఆయన ఏది అంటే అది చేస్తాడు. నీకు ఏదైతే ఇస్తానన్నాడో అది ఇస్తాడు. కానీ నువ్వు ఇస్తున్నావు ఆయనకి? నీ మాట ఆయనకు మాట తప్పకుండా ఉంటుందా? వాట్ ఈజ్ యువర్ ప్రామిస్? వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్? వాట్ ఈజ్ యువర్ డెసిషన్? అది గమనించుకుందాం ఈరోజు. దావీదు భక్తుడు అంటున్నాడు, 27వ కీర్తన 4వ వచనం మనం చదువుకున్నాం కదా. ఆ దాంట్లో చెప్తున్నాడు, యెహోవా యొద్ద ఒక వరమును నేను అడిగితే. ఏ వరం అడిగాడంటే, ఆయనకు రాజ్యం కావాలి, సింహాసనం కావాలి. అలెగ్జాండర్ అనుకున్నట్లుగా ఈ భూలోకాలంతా నేను ఆక్రమించుకోవాలి, నేను యుద్ధం చేయాలి, అందరినీ గెలవాలి, అందరి మీద విజయం పొందుకోవాలి అని అనుకున్నాడా? ఐశ్వర్యం కావాలి అని అనుకున్నాడా? సుఖం కావాలి అని అనుకున్నాడా? అనుకోలేదు. ఆయన అడిగింది ఒకే ఒక వరం. దేవుని దగ్గర ఇచ్చేటువంటి వాగ్దానమైన, దేవుడు ఇచ్చేటువంటి బహుమతులైనా, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలైనా అవన్నీ మనకు ఒక వరముగా ఇవ్వబడుతున్నాయి. ఆ వరాన్ని మనం అడగగల, నా యొక్క డిజైర్ ఏంటో, నేనేం ఆశిస్తున్నానో అది దేవుడు నాకు ఒక వరంగా ఇవ్వాలి. ఒక చక్కని మాట ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, నేను ఎప్పుడు అది మర్చిపోను. ఒకడు తన కష్టార్జితం అంతటి చెప్పున అన్నపానములు పుచ్చుకొంత కంటే మరి ఎక్కువైనది ఏది కూడా లేదు. అది యెహోవా ఇచ్చిన బహుమానం, యెహోవా ఇచ్చినటువంటి ఆశీర్వాదం. కనుక దానికి వ్యతిరేకంగా ఇప్పుడు సాతాను ఏం చేస్తుందండి? నువ్వు ఇది తినొద్దు, ఇది తింటే షుగర్ వస్తుంది, ఇది తింటే నీకు బీపీ వస్తుంది, ఇది తింటే నీకు కిడ్నీలు పాడవుతాయి, ఇవి తింటే నీ లివర్ పాడవుతుంది, అన్నీ చెప్పి ఏవి తినకుండా చేస్తున్నారు. దేవుడు సృష్టిలో సృష్టించిన అన్నీ తినాలి. అది దేవుడు ఇచ్చినటువంటి వరం. అది ప్రసంగి తన జ్ఞానం చొప్పున అది తెలుసుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. అయితే దావీదు అంటున్నాడు కదా, ఆ వచనం మీకు ముందు పెట్టుకోండి, 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితే, అడగటం అంటే ప్రార్థించుకుంటున్నాడు అన్నమాట. ఏం ప్రార్థించుకున్నా? నాకు ఒక వరం ఈ ప్రభా, నాకు ఒక వరం ఈరోజు మీరు ఒక వరం కావాలని అడుగుతున్నారా? దేవుడు కొత్త నిబంధనలు ఎన్నో వరాలు ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు. కానీ ఆ వరాల్లో బుద్ధివాక్యం ఉంది, జ్ఞానవాక్యం ఉంది, విశ్వాసం ఉంది, మరి ఆత్మల వివేచన ఉన్నది, స్వస్థపరచు వరం ఉంది, ఇతరులకు బోధించేది ఉంది, మరి దర్శనాలు ఉన్నాయి, దర్శన భావం ఉంది, భాషలు ఇవన్నీ ఉన్నాయి. ఒకరికి సహాయం చేయడం ఉంది, ఒకరికి పరిచర్య చేయడం ఉంది, ఒకరికి పరిచారం చేయడం ఉన్నది. కనుక పరిచర్యకు పరిచారానికి చాలా డిఫరెన్స్. కనుక ఇవన్నిట్లో ఏదైనా ఒకటి అడుగుకున్నారా మీరు? దేవుని ప్రభా ఈ సంవత్సరం నాకు ఇవ్వు అని దావీదు అడుగుతున్నాడు. ఈ కృపావరాల సంగతి అంతా కూడా
దావీదుకు తెలియదు, నూతన నిబంధనలో వచ్చింది. కానీ మొట్టమొదటి నుంచి ఉన్నది ఏంటంటే దేవుని కృప. ఏముందండి? కృప ప్రతి ఒక్కరికి ఇచ్చాడు దేవుడు. కనుక అక్కడ ఏమని చెప్తున్నాడంటే దానిని నేను వెతుకుతున్నాను. ఆ వరం ఎక్కడుంది అని వెతుకుతున్నాడంట. అంటే ఎక్కడో మనం భూమిలో తవ్వుతే రాదండి. కొందరు బంగారు లంకెబిందెలు దొరుకుతాయని అక్కడ భూలోకంలో తవ్వుతా ఉన్నారంట. అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి అని. ఏమి దొరకదు. దేవుడు ఇచ్చేటువంటి ధనం కంటే ఏది ఎక్కువైంది కాదు. కనుక అది వెతుకుచున్నాను. ఆ వరాన్ని వెతకాలంటే దెర్ ఆర్ 2 కండిషన్స్. అదేంటంటే నువ్వు వాక్యంలో వెతకాలి. నన్ను కనుగొని వాడు జీవాన్ని కనుగొనుకుంటాడు, నన్ను కనుగొనని వాడు కీడును కనుగొంటాడు, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాడు నన్ను వెతకని వాడు. కనుక ఆ వరాన్ని నేను వెతుకుచున్నాను. ఎక్కడిది? ఇదండి మన ధననిధి. ద బైబిల్ ఈజ్ అవర్ ట్రెషర్. దేవుడు మనకి ఇచ్చినటువంటి ధననిధి. దీన్ని తవ్వుకోవాలి, దీంట్లో నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలి, దీంట్లో నుండి మనకు కావలసినటువంటి వరాలను దేవుని దగ్గర మనం పొందుకోవాలి, అడగాలి. కనుక నేను వెతుకుచున్నాను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వెతకాలి, చదవాలి. ఇది ఎక్కడుంది అని మనం నేర్చుకోవాలి. కనుక ఈ రోజుల్లో వాక్యం అనేది చాలా ఈజీ అయిపోయింది కదండి. వి నీడ్ నాట్ రీడ్ ద బైబిల్, వీ కెన్ ఓన్లీ హియర్. 24 గంటలు వస్తూ ఉంటాయి టీవీలో. సో ఏ పని చేస్తున్నా కూడా మనము దాన్ని వినొచ్చు. దాట్ వీఆర్ సాటిస్ఫైడ్. మనం దాంతో తృప్తి చెందుతున్నాం. ఏదో వాక్యం నాకు వెళ్తుందిలే, నా హృదయానికి వినబడుతుందిలే అని అనుకుంటున్నాము, తృప్తి చెందుతున్నాం. కానీ నీవుగా ఆ యొక్క లోతైనటువంటి దేవుని యొక్క ధననిధిలో నువ్వు తవ్వుకొని తీసుకోవాలి. బైబిల్ నువ్వు చదివితే నీకు ఆ వరం ఏంటో దేవుడు చూపిస్తాడు. కనుక రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నటువంటి మాట, యెహోవా ప్రసన్నతను నేను చూడాలనుకుంటున్నాను. యెహోవా ప్రసన్నత అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ద హోల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిపూర్ణత నేను చూడాలి. ఎవరైనా చూసారండి? మోషే అన్నాడు, ప్రభువా నేను నిన్ను చూస్తానంటే, వద్దు నువ్వు నన్ను చూడలేవు, నా వెనుక పార్శ్వం మాత్రమే చూస్తాను, నేను నిన్ను దాటిపోతాను, నువ్వు బండ సందులో నిలబడి చూడన్నాడు. కానీ ఆ తర్వాత దేవుడు 40 రోజులు 2 సార్లు కొండ మీద ముఖాముఖిగా ఆయన దేవుణ్ణి చూశాడు. అవునా కదా? తెలుసండి ఆ మాట? దేవుణ్ణి చూశాడు, ఆయన ప్రసన్నతను చూశాడు, ఆయన వెలుగును చూశాడు, ఆయన మహిమను చూశాడు, ఆయన యొక్క ప్రభావాన్ని చూశాడు, ఆయన ఉన్నవన్నీ కూడా దేవుడు చూపించాడు. అయితే మోషే చూసినట్లే దావీదు అడుగుతున్నాడు, ప్రభువా నేను నీ ప్రసన్నత చూడాలి. దావీదుకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ఆయన రాజుగా ఎన్నుకున్నబడ్డాడు. గొర్రెల దొడ్డిలో ఆయన గొర్రెలు మేపుకుంటున్నాడు. తండ్రి అనుకున్నాడు ఈయన పనికివాడు, గొర్రెలు కాసుకోవడానికి పనికొస్తాడు అనుకున్నాడు. ఆ మిగతా కుమారులందరినీ చూపించాడు, కానీ దావీదులో చూపించలేదు. దావీదు కంటే అన్నలందరూ ఆజానుబాహులు, యుద్ధశూరులు, సైన్యంలో ఉన్నటువంటి వారు. కానీ దావీదు ఆ యొక్క తండ్రి యొక్క దృష్టిలో గొర్రెల కాపరిగా ఆ అడవిలో ఉండవలసిన వాడే అని అనుకున్నాడు. కానీ దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి ఆయనను తీసుకొని సింహాసనం ఎక్కించాడు. కనుక దావీదు ఏం చేశాడంటే ఆయన మహిమను చూడటానికి కీర్తనలు మీరు చదవండి. ప్రభువా నీ కీర్తన, నీ యొక్క మహిమ, నీ యొక్క ప్రభావము, ప్రభువా నీకున్నవన్నీ నాకు చూపించు, నీ మహిమైశ్వర్యం నాకు చూపించు అంటాడు. దేవుని దగ్గర అది కోరుకున్నాడు దావీదు కూడా. అందుకనే రాజు అయినప్పటికీ, ఆ యొక్క బంగారు సింహాసనం మీద కూర్చున్నప్పటికీ, ఆ ఆభరణాలన్నీ వేసుకున్నప్పటికీ కూడా, ఆ యొక్క శాసనం చేసేటప్పుడు
ఆయన మంత్రులతో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే అవన్నీ వేసుకునేవాడంట. కానీ ఆ యొక్క సభ తీరిపోయిన తర్వాత ఆ వెనుక సింహాసనం వెనుక ఒక తలుపు ఉంటే దానిలోకి వెళ్ళిపోయి అక్కడ ఆయనకున్నవన్నీ ఆభరణాలన్నీ తీసివేసి మళ్ళీ అదే గొంగడి భుజం మీద వేసుకొని, ప్రభా దిస్ ఇస్ మై స్టేటస్ అని చెప్పాడు. ప్రభా ఇదే నా స్థితి అని తగ్గించుకున్నాడు. కనుక అటువంటి తగ్గింపు ఉన్నటువంటి వారికి తన ప్రసన్నతను చూపిస్తాడు. అయితే మోషే చూశాడు తన ప్రసన్నత, దేవుని ప్రసన్నత చూశాడు. మండుస్తున్న పొద దగ్గర అక్కడ కనిపించింది ఏంటంటే దేవుని మహిమ. ఎందుకు? పొద కాలుతుంది కానీ అది పొగ మంట ఆరిపోవట్లేదు, ఆ చెట్టును కాల్చట్లేదు, అది కాలిపోవట్లేదు, అది మండుతుంది. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక మోషే అక్కడ చూసిన తర్వాత ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళి ఆ పలకలు తీసుకొని వచ్చేటప్పుడు ఆయన ప్రభావం, దేవుని యొక్క ప్రభావము మోషే మీద పడిందంట. ఆయన ప్రసన్నతను ముఖాముఖిగా చూశాడు కాబట్టి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము ఆయన ముఖం మీద మరి ఆయన పడింది కాబట్టి ఆయన ముసుగు వేసుకున్నాడు. ఎవరు చూడలేకపోయారంట మనుషులు. కానీ ఆ మహిమ తగ్గిపోయేది, కానీ దేవుని మహిమ నిరంతరం ఉండేది. కనుక 2 సార్లు ఆ అనుభవాన్ని ఈ మోషే మరి అనుభవించాడు. దేవుని ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనం ఎక్కడ మోకరిస్తే దేవుని సన్నిధి అక్కడికి వస్తుంది. దేవుడు అక్కడ మనకు కనబడతాడు. అడవిలో పోతున్నప్పుడు యాకోబు ప్రయాణంలో ఆయన చీకటి పడిన తర్వాత ఒక చోట ఆగి ఆ రోజు నిద్రపోతున్నాడు. ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. ఆ కళ చూశాడు నిచ్చెన. ఆ తర్వాత లేచిన తర్వాత ఆ కళ వివరణను చెప్తాను. నేను అదంతా చెప్పట్లేదు, మీకు తెలుసు కాబట్టి. అక్కడ ఏమంటున్నాడంటే, ఇది నిజముగా దేవుని యొక్క మందిరమే, ఇది దేవుని యొక్క గవిని, ఇక్కడ పరలోకం తెరవబడుతుంది అన్నాడు. He has seen the presence of God there. ఆయన దేవుని యొక్క ప్రెజెన్స్ అక్కడ చూడగలిగాడు. దేవుని యొక్క ప్రెజెన్స్ ఎక్కడ ఉంటుందో, దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ అక్కడ ఉంటుందని మనం గ్రహించుకోవాలి. కనుక మోషే చూసినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని నేను చదవట్లేదు, రెఫరెన్స్ మాత్రం చెప్తున్నాను. నిర్గమాకాండం 34వ అధ్యాయం 35వ వచనం 1. ఆ తర్వాత అదే భావాన్ని నూతన నిబంధనలు కూడా చెప్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాల్లో ఆ ముసుగు వేయబడింది. కనుక ఈ రోజు వరకు కూడా యూదులు ఏం చేస్తారంటే దేవుడిని ప్రార్థించేటప్పుడు ముసుగు వేసుకుంటారు. మగవాళ్ళు కూడా, పురుషులు కూడా ముసుగు వేసుకుంటారు. ఆ ముసుగు తీయబడలేదు. ఎందుకు? వాళ్ళు ఇంకా నమ్మలేదు. యేసు ప్రభువుని ఇంకా మెస్సియాగా, రక్షకుడుగా, మా కొరకై చనిపోయాడని వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే యెషయా చూశాడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధులు 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 అని దేవదూతలు అక్కడ ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినది ఏంటంటే, మరి ఆ యేసు ప్రభు యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆ యొక్క పరలోకము ఆయన చూశాడు. ఆ తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా నేను నా పెదవులు మరి అపవిత్రమైనవి, నేను అపవిత్రుడని ప్రభా, నీ ప్రసన్నత చూడడానికి నేను యోగ్యుని కాదు అని అంటున్నాడు. ఆ తర్వాత అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకసారి చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట మరి యెషయా భక్తుడు చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించితిని. యెహోవా రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను
ఆయన చూశాడంట కన్నులారా. నేను నశించిపోయాను, ఆ ప్రభావానికి నేను నశించిపోయాను, ఎందుకంటే నేను పాపిని కనుక. దేవుని యొక్క సన్నిధికి ఎవరైతే పాపులుగా వస్తారో దేవుడు వారి హృదయాలను మండిస్తాడు. వాళ్ళు దేవుని సన్నిధిలో అనుభవించలేరు ఆ సంతోషాన్ని, ఆ మహిమను, ఆ దేవుడి ప్రభావాన్ని వాళ్ళు చూడలేకపోతారు. ఆ తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు నేను చూశాను అని చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, అక్కడ నేను చచ్చిన వారి వలె ఆయన కాళ్ళ దగ్గర నేను పడింది. ఏమైనా ఆ ప్రభావం చూశాడు, ఆ మహిమను చూశాడు, అపరంజి కిరీటాన్ని చూశాడు, అగ్ని నేత్రములను చూశాడు. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఆ యోహాను భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను చచ్చిన వారి వలె ఆయన యొక్క పాదం దగ్గర పడినా. కనుక దేవుని యొక్క సన్నిధిని మనం చూడాలంటే భక్తులకు ఉన్నటువంటి మోషేకి కానీ, దావీదుకు కానీ, యెషయాకు కానీ, యోహానుకు కానీ ఉన్నటువంటి ఆసక్తి మనకు ఉంటే దేవుడు మనకు కూడా కనబడతాడు. దేవుడు పక్షపాతి కాదు. కనుక ఆ ప్రసన్నం చూడటానికి నీకు ఇష్టం ఉందా? లేదా వచ్చి వెళ్ళిపోవాలి, నాకు మాత్రం దీవెనని ఇచ్చేయాలి, నా కుటుంబాన్ని మాత్రం దీవెనించేయాలి, నేను ఏది అడిగినా అది ఇచ్చేయాలి, అంతవరకు వీఆర్ సాటిస్ఫైడ్, అంతవరకు మనము తృప్తిగా ఉన్నాం. కానీ వీఆర్ నాట్ గోయింగ్ బియాండ్ దట్, అంటే దాన్ని దాటి వెళ్ళలేకపోతున్నాం. ఆత్మీయ జీవితంలో దాన్ని దాటి వెళ్ళలేకపోతున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఆ తర్వాత అదే వచనంలో 27:4 ఆయన ఆలయములో ధ్యానించుటకు, ఏంటంటే ఆయన ఆశపడుతుంది ఏంటి? ఆ వరం ఏంటి? దేవుని ఆలయములో ఆయనను ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు నీ హృదయంలో క్రియ జరిగిస్తాడు. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ హార్డ్, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు నీ హృదయం ఒకవేళ చాలా కఠినంగా ఉంటే ద స్టోన్ విల్ బౌన్స్, అంటే వ్యతిరేకంగా తమ్ముకొని వెళ్ళిపోద్ది, నీ లోపలికి వెళ్ళదది. గోడకు ఒక రాయి కడితే ఏమవుతుందండి? వచ్చేస్తుంది, అదేమి గోడ దాటుకొని వెళ్ళిపోదు. అట్లాంటి రాతి హృదయం, కఠిన హృదయం ఉంటే నీ హృదయంలోనికి ఏ వాక్యం వెళ్ళదు. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి నూతన హృదయం నేను నీకు ఇస్తాను, నూతన మనసు నేను నీకు ఇస్తాను, రాతి గుండెను తీసివేసి మాంసం గుండె నీకు ఇస్తాను. మాంసం గుండె ఉందా, రాతి గుండె ఉందా? మనమే తెలుసుకోవాలి. ఇవి మనం వాక్యాన్ని అంగీకరిస్తే మాంసం గుండె ఉన్నది, వాక్యాన్ని అంగీకరించకపోతే రాతి గుండె ఉండదు అన్నమాట. దట్స్ వెరీ క్లియర్. కనుక మనము ఆ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. మొదటి కీర్తనలో ఉన్నటువంటి మాట మనకు తెలుసు కదా, దివారాత్రములు దానిని ధ్యానించువాడు. దేన్ని ధ్యానించాలి? దేవుని వాక్యం, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి కట్టడలు మనము ధ్యానించాలి. ఇవి నాకు కాదులే, ఇవి యూదులు. ఒక ఆయన చెప్పాడంటే ఒకసారి నాతో, పాత నిబంధన అంతా యూదుల కంట, ఆయన బైబిల్లో పాత నిబంధన అంతా తీసేశాడు, చింపేశాడు. మరి నాకు తెలియదు కానీ లేదు ఆయన బైబిల్. ఒకసారి ఆయన మా ఇంటికి వచ్చాడు. నూతన దేవుని నిబంధన గ్రంథంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త లేవు ఆయన బైబిల్లో. ఎందుకంటే అవి కూడా నేను తీసేశానమ్మా అంటున్నాను. ఎందుకంటే అవి శిష్యులకు రాశాడంట, మనకు రాదు. ఆయన బైబిల్లో ఏముంది? కీర్తనలు, సామెతలు, మరి పత్రిక, పౌలు పత్రిక. అట్లా తీసేయమన్నాడా? ఒక అక్షరమైనను, ఒక పొల్లైనను దానిలో నుండి మనం తీసివేయడానికి మనకు అధికారం లేదు. కనుక ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం ధ్యానించాలి, ఉన్నది ఉన్నట్టుగా మనం అంగీకరించాలి. కనుక ఆయన మందిరంలో మనం వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలి. అంటే ఇంట్లో చదువుకోకూడదా, ఇంట్లో దేవుడి వాక్యాన్ని ధ్యానించకూడదా అని మనం అనుకోవచ్చు.
ఇంట్లో కూడా ధ్యానించుకోవచ్చు. ఎందుకంటే ఇది వరకు వాళ్ళ చేతుల్లో ఉండేది కాదు బైబిల్. వాళ్ళు మా సమాజ మందిరానికి వస్తేనే మరి లేవీయులు కానీ యాజకులు కానీ చదివితే వినేవాళ్ళు. అందుకు ఆ మాట రాశాడు. కానీ ఈరోజు మన భాషల్లో అనేక భాషల్లో తర్జుమా చేయబడింది కాబట్టి మన చేతిలో ఉంది, మనం కొనుక్కునే స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఎంతగా ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇంట్లో ధ్యానించవచ్చు, ప్రయాణంలో ధ్యానించవచ్చు, మనం ఎక్కడున్నా దేవుని వాక్యాన్ని ధ్యానించవచ్చు. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంతగా సెల్ ఫోన్ వాడతాం కదా, నాన్ స్టాప్ స్క్రోలింగ్, ఈ ఏట్లాగే పోతానే ఉంటాం కదా. దాంట్లో బైబిల్ కూడా ఉంది. బైబిల్ ఎన్నిసార్లు స్క్రోల్ చేశారు మీరు? సెల్ ఫోన్లో ఉంది, మనం పెట్టుకుంటే యాప్ ఉంటుంది, అది పెట్టుకున్నారా మీరు? అది చదువుతున్నారా? ఎల్లప్పుడు ధ్యానించుకోవడానికి ఎన్నో ఉన్నాయి మనకు. దేవుడు ఎన్నో అవసరం, ఎన్నో మనకు సదుపాయాలు చేశాడు. ఆ తర్వాత మనం వాటిని ఉపయోగించుకుంటున్నామా లేదా, సరైన విధంగా ఉపయోగించుకోవాలి. కనుక 4వదిగా చూసినట్లయితే అక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట, నా జీవితకాలం అంతయు నేను మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నాను, నివసించబోతున్నాను అంటే. ఎంతమంది నివసింపబడుతున్నారు? ఆదివారం ఒక్కటే నివసింపడనా? వేరే కూడికలు లేవా? వేరే ఆరాధనలు జరగట్లేదా? వేరే ప్రోగ్రామ్స్ జరగట్లేదా? అన్నిట్లో మనం పాలు పొందుతున్నామా? ఒకసారి ప్రశ్నించుకున్నాం. దేవుని మందిరము, సంఘం అంటే డోంట్ థింక్ ఇట్ ఈజ్ ఓన్లీ ద బిల్డింగ్. మనం మన ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటామో, ఎంత గొప్పగా అలంకరించుకుంటామో అంతకంటే గొప్పగా అలంకరించుకోవచ్చు. మనకి ఇష్టం ఉన్నట్లు అలంకరించుకోవచ్చు దేవుని మందిరాన్ని. ఇట్ ఈస్ మై జాయ్. నాకున్న సంతోషాన్ని బట్టి లేదా మీకున్న సంతోషాన్ని బట్టి దేవుని మందిరాన్ని మనం అలంకరించుకోవచ్చు. కానీ దట్ విల్ నాట్ హెల్ప్. అది మనల్ని సహాయపడదు. అది ధ్యానించినట్లు కాదు, దేవుని మందిరానికి వచ్చినట్లు కాదు. కానీ దేవుని మందిరంలో మనం పార్టిసిపేషన్ ఉండాలి. అవయవము అంటే నువ్వు ఒక అవయముగా నువ్వు అమర్చబడితేనే, ఆ యొక్క యేసుప్రభు యొక్క శరీరంలో అవయవంగా నువ్వు ఉంటేనే ఆ శరీరంతో ఏకీభవించగలవు, శిరస్సుతో ఏకీభవించగలుగుతావు. నాకు నేనుగా ఉంటానని చెయ్యి ఊడబెట్టుకొని వెళ్ళిపోదు కదా, అది బతుకుతుందా? చెయ్యి విడదీసామనుకోండి శరీరంలో, అది బ్రతుకుతుందా? బ్రతుకుతుంది. కొన్ని కిడ్నీస్, కొన్ని హార్ట్ ఇప్పుడు తీస్తున్నారు, ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, కొన్ని గంటల్లోనే పెట్టాలి, లేకపోతే అది యూస్ఫుల్ కాదు. కనుక నీవు దేవుని మందిరాన్ని ఎంత ప్రేమిస్తున్నావు, ఎంత నీవు ఇంట్రెస్ట్ కలిగి ఉన్నావు, ఎంత నీ యొక్క ఆ శ్రద్ధను మందిరం పట్ల నువ్వు కనపరుస్తున్నావు. యూ హ్యావ్ టు లవ్ ద చర్చ్. దేవుని యొక్క సంఘం ఇది. దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది. నువ్వు ధ్యానించుకోవచ్చు, నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, నువ్వు కలుసుకోవచ్చు, నువ్వు సహవాసం చేయొచ్చు. కనుక దేవుని ప్రసన్నతను కూడా నువ్వు ఇక్కడ చూడగలవు. ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేసి చూడవు. కనుక దేవుని ప్రసన్నతను చూడగలుగుతావు. దేవుడు నీతో కలుసుకునేటువంటి మందిరం, నీతో మాట్లాడేటువంటి మందిరం, నీతో నీ దర్శనమిచ్చి దేవుడు తన యొక్క ప్రత్యక్షను బయలుపరిచేటువంటి దినం ఈ యొక్క స్థలం. కనుక నీకు క్షేమం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. కనుక నీవు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ మందిరము అని రాయబడింది. మందిరం వేరు, సంఘం వేరు. మందిరం అంటే ఓన్లీ బిల్డింగ్, దేవుని సన్నిధికి ఉంటుంది. నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడ దేవుని సన్నిధి వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు నీ ప్రార్థన వినాలని ఉంటాడు కాబట్టి. దేవుని సంఘం ఏంటంటే మీరందరూ, మనమందరం. కనుక ఆర్ వి నర్సింగ్ ద చర్చ్? దేవుని యొక్క శరీరము క్షేమాభివృద్ధి నొందినట్లుగా మనం ప్రయాసపడుతున్నామా?
ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే రెండో భాగానికి వస్తాను. నేను త్వరగా ముగిస్తాను, ఇది త్వరగా అయిపోద్ది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం రెండో భాగాన్ని నేను చదువుతాను. అయితే ఒకటి చేయుచున్నాను అంటున్నాడు. ఏంటంటే ఒకటి చేస్తాను. ఈ భాగాలుగా నేను చెప్తాను. కనుక మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒకటి అనేటువంటి మాట చాలాసార్లు వాడబడింది. బేతనియా గ్రామంలో మరియ, మార్త, లాజరు ఉంది. కానీ యేసు ప్రభు తరచుగా వెళ్ళేవాడు. అందరూ ఉన్నారు. అంటే యేసు ప్రభు పార్షాలిటీ ఉందనే? పార్షాలిటీ లేదు. కానీ ఆయన అక్కడగా ప్రేమ పొందుకున్నాడు. వాళ్ళు ఆయనను నమ్మారు, విశ్వసించారు, పరిచర్య చేశారు. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో అక్కడ చెప్తున్నది ఏంటంటే, మరియ ఏం కోరుకుందండి? యేసు ప్రభు మాటలు వినడానికి ఆయన దగ్గర కూర్చుంది. అది అవసరమైనది ఒక్కటే అని రాయబడింది. మనకు అవసరమైనది చాలా ఉంటాయి, కానీ నీ ఆత్మీయ స్థితికి అవసరమైనది ఏదో అది నువ్వు కోరుకోవాలి. మనకు అవసరాలు చాలా ఉంటాయి కదా, బేసిక్ నీడ్స్ అనేవి చాలా ఉంటాయి మనకి. కనుక ఆ బేసిక్ నీడ్స్ అన్నీ కూడా ఇస్తాడు దేవుడు. కానీ ఆయన పాదాల దగ్గర కూర్చొని వినటం నేర్చుకోవాలి. వినటానికి ఓపిక ఉండాలి, వినటానికి నీకు సమయం ఉండాలి, వినటానికి నీకు మనస్సు ఉండాలి, వినటానికి నీవు ఇష్టపడాలి. కనుక ఆయనే మరియ చేసినట్లు మనం ఒక్కటే మన ఆత్మీయ స్థితికి దేవుని మాటలు వినటానికి మనం ఇష్టపడాలి. కనుక రెండవ ఉదాహరణ ఏంటంటే, యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో గుడ్డివాడు ఉన్నాడండి. గుడ్డివాడు ఉన్నాడు. యేసు ప్రభు పోతూ ఉంటే ఆ యేసు ప్రభుని నన్ను స్వస్థపరచడినప్పుడు ఆ యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన ఉమ్మిని మట్టిలో వేసి దాంతో కలిపి ఆయన కళ్ళ మీద పెట్టాడు. అయితే సిలోమోయమన్న కోనేరు దగ్గర వెళ్ళి నువ్వు కడుక్కోన్నాడు. వాడు విశ్వాసంతో పోయాడు. అంటే వాడి కళ్ళు లేవు, ఎవరో ఒకరు తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళతో కడుక్కున్నాడు, శుద్ధుడయ్యాడు. అది తప్పైంది. ఎవరికి? ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు, సద్దూకయ్యులకు. ఎప్పుడు తప్పుపడతామని ఉంటారు కదా కొందరు. వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభువుని పట్టుకోవాలని, నువ్వు విశ్రాంతి దినం ఎందుకు స్వస్థపరిచావని ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. మరి గుడ్డివారిని కూడా ప్రశ్నించాడు, తల్లిదండ్రులకు ప్రశ్నించాడు. తల్లిదండ్రులు ఏం చెప్పారు? నాకైతే తెలియదు, ఆ పెద్దవాడు కనుక వాడిని అడగంటే వాడు ఏం చెప్పాడంటే ఆ మాట చాలా బాగుంటుంది. నేను అయితే గుడ్డివాడు, నేను ఇప్పుడు చూస్తున్నాను, అంతే నాకు తెలుసు. ఒకటి నాకు తెలుసు, నేను ముందు గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను, అది ఒకటే తెలుసు. మనం కూడా ఒకటే తెలుసుకోవాలి, ఐదర్ దిస్ ఆర్ దాట్. మనకు మల్టిపుల్ చాయిస్ ఇవ్వలే దేవుడు ఎప్పుడు కూడా. అక్కడ హెవెన్ని పెట్టి 4 స్థలాలు పెట్టలేదు, నరకము పర్వతం రెండే. కనుక అది రెండేట్లో ఒకటి కోరుకోవాలి అంతే. కనుక పుట్టుగుడ్డివాడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక్కటి మాత్రం నేను ఎరుగుదును. ఆ తర్వాత పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను ఒకటి చేయుచున్నాను అంటాడు. ఏం చేస్తున్నాడు అంటాడు? మునుపున్నవి మర్చిపోయి, ఏంటంటే అక్కడ మునుపున్నవి వెనుక ఉన్నవి మర్చి వెనక ఉన్నాయి. అంటే గత సంవత్సరం 2024లో మీరు ఏమేం చేశారో, ఏం తప్పులు చేశారో, ఏ పాపాలు చేశారో, ఏ అవిధేయతగా ఉన్నారో, ఎక్కడ మీరు ధిక్కరించారో, ఎక్కడ తిరస్కారం ఉందో, ఎక్కడ గర్వపడ్డారో, ఎక్కడ అబద్ధం ఆడారో, ఎక్కడ దొంగతనం చేశారో, ఎక్కడ ఏ అన్యాయం చేశారో అవన్నీ మీరు 2024 వరకే ముందు నేను మర్చిపోండి.
ముందు జీవితం మర్చిపోండి. అంటే దేవుడే జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎందుకంటే మీ అతిక్రమములను నేను ఎన్నడనో జ్ఞాపకం చేసుకోనన్నాడు. మీరెందుకు జ్ఞాపకం చేసుకుంటారు? మరి ప్రభా నాకు ఆ పాపం ఉంది, నా పాపం ఉంది, క్షమించబడిన తర్వాత కూడా ఆ పాపం ఉంది అని అనుకుంటే ఎట్లా? ప్రభా యూ హ్యావ్ ఫర్గివెన్ మీ, ఫర్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ప్రభా నన్ను క్షమించావు కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను అని మనం చెప్పగలం. ఏవైనా మంచి జరిగితే నీవు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు 24 వరకు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు స్వస్థత ఇచ్చి నీకు ఐశ్వర్యం ఇచ్చి ఉద్యోగం ఇచ్చి వివాహం చేసి పిల్లలు ఇచ్చి ఇళ్ళని ఇచ్చి సంపాదించుకొని ఆస్తులు సంపాదించుకున్నా కూడా అవన్నీ ఆశీర్వాదాలు. ఫర్ దాట్ యూ గ్లోరిఫై గాడ్. దేవుడిని నువ్వు స్తుతించు. కానీ నీ బలహీనతలు ఎత్తిపట్టి ప్రభా నేను ఇట్లా చేశానని కృంగిపోవద్దు. దేవుడు క్షమించు. నువ్వు అడుగు, ప్రభా నన్ను క్షమించు అని అడిగితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రపరచు. కనుక అడగాలి, దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి. ఒకసారి చేస్తే తప్పులేదంటాడు, ఒకసారి అబద్ధం అంటే తప్పులేదు, ఒకసారి చూస్తే తప్పులేదు, రెండోసారి చేయలేదు. చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే దానికి మిషన్ లేదు అన్నాడు హెబ్రీ పత్రిక. దానికి ఇంకా క్షమాపణ ఉండదు. నువ్వు తెలిసి చేస్తే అసలు ఇది లేదు. తెలియక గుంటలో పడితే ఎవరైనా లేపుతారు. నేను కావాలని అందులో పడితే నన్ను ఎవరు లేపరు. నువ్వు తెలిసి చేస్తే నీకు క్షమాపణ ఉండదు. తెలియక చేస్తే క్షమించబడతావు. క్షమించాడు కదా అని మళ్ళీ అదే రిపీట్ చేస్తే దేవుడు క్షమించు. కనుక మనం కొత్త పాపాలు చేయడానికి అంత సులభం కాదు. పాతవి రిపీట్ చేయడానికి మాత్రం చాలా సులభం. బికాస్ వీఆర్ హ్యాబిచుయేటెడ్. మనం అలవాటు పడ్డాం కాబట్టి అవే ఇంకా పాత ఏమనలేదు కదా దేవుడు ఇంతదాకా అని అనుకుంటాం. కనుక వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుదను. ముందున్నవి ఏంటంటే మనకు అన్నీ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఈ లోకంలో కావాల్సినవన్నీ కూడా దేవుడు సమకూర్చి ఆశీర్వదించాడు. మన జీవితం ముందుంది. ముందు జీవితం కొరకు నువ్వు ఆలోచించాలి. ముందు రెండే మార్గాలు ఉన్నాయి. విశాల మార్గము, నా ఇరుకు మార్గం కదా. రెండే డెస్టినేషన్స్ ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. నేను లింగంపల్లి స్టేషన్కి వెళ్ళి నేను నాంపల్లి వెళ్ళాలంటే నేను సెక్రటరీకి వెళ్ళే ట్రైన్ ఎక్కితే వెళ్తానా? నేను చేరను నాంపల్లికి. కనుక డెస్టినేషన్ అనేది మనం నిర్ణయించుకుంటాం. కనుక నీ చేతిలో ఉంది. మునుపు ఏం జరుగుతుందో ముందున్న వాటి కొరకు నువ్వు వేగిరపడు. నీ రక్షణ కొరకు వేగిరపడు. నువ్వు క్షమాపణ కొరకు వేగిరపడు. నీ యొక్క ఆత్మను నువ్వు సిద్ధపరచుకో. దేవుడు రాకడ కొరకు సిద్ధపరచుకో. నీ మరణం కొరకు సిద్ధపరచుకో. ఇవి రెండు మనకు తెలియని సమయంలో వస్తాయి. కాబట్టి వాటి కొరకు మనం సిద్ధపరచుకోవాలి. వేగిరపాటు కావాలి. వేగిరపాటు అంటే తొందరపాటు. మన టైం లేకుంటే ఇంట్లో ఏం చేస్తామండి? అత్త తయారుపడ్డాం వెళ్ళాలి, కానీ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఏం చేస్తాం? ఆ పని ఈ పని చేస్తూ ఒక చేతితో తింటా ఉంటాం కదా. వేగిరపాటు. కనుక ఆ మాట ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నేర్పించాడు. ఎక్కడ నేర్పించాడంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో చెప్తే ఆ యొక్క 430 సంవత్సరాలు ఈ ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉండి ఆ రోజు వాళ్ళు బయటికి రావాలి అర్ధరాత్రి వేళ. అప్పుడు పస్కా ఆచరించమన్నాడు. ఒక ఏడాది గొర్రె పిల్లను అర్పించి ఆ రక్తాన్ని మీ యొక్క ఆ గుమ్మాలకి అంటే నిలువు కమ్ములకు పైన అడ్డకమ్మికి రాసుకున్న తర్వాత ఆ మాంసాన్ని వండి మీరు తినాలి. ఏ విధంగా తినాలంట? నడుము కట్టుకోవాలంట, చెప్పులు ధరించుకోవాలంట, కర్ర పట్టుకోవాలి. ఇవన్నీ ఉంటే తింటామా అండి? తింటామా? తినగలుగుతామా? అంటే నిలబడి తినాలి. ఇంకా అడుగు బయట పెట్టాలి అంటే నిలబడి తిన్నట్లు తిన్నారు వాళ్ళు ఆ రోజు. అట్లాంటి వేగిరపాటు నీకుందా?
దేవుని ఆలయంకి రావడానికి నీకు వేగిరపాటు ఉందా? దేవుని పనుల వరకు నువ్వు చేయడానికి నీకు వేగిరపాటు ఉందా? తొందరపాటు ఉండాలి దేవుని పనులకు. కనుక మనం నేనేమంటున్నానంటే ఇంకో మాట చెప్తున్నాను. మాట ఏంటంటే అక్కడ బహుమానము పొందవాలని గురి అంతగే పరుగెత్తుతున్నాను. మనం పరిగెత్తుతున్నామా, నిలబడి ఉన్నామా, కూర్చొని ఉన్నామా? ఈ 3 పొజిషన్స్ ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉన్నాయి. 4వది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ మరి మీరు బాధపడతారని చెప్పాను. నిద్రపోతున్నావా? 4 నువ్వు నిలబడ్డావా, కూర్చున్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు? నువ్వు ఈ ఆత్మీయ స్థితిలో నీ యొక్క ప్రయత్నం ఏంటి? నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావా? దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలని నీవెంత ప్రయాసపడుతున్నావు? ఎంత వేగిరపాటు నీకు ఉంది? ఎంత భయం నీకు ఉంది? వాక్యాన్ని చదువుకోవాలంటే నీకు టైం లేదు. యు ఆర్ టూ బిజీ. చాలా బిజీగా ఉంటాం. నో టైం ఓన్లీ ఫర్ రీడింగ్ బైబిల్, నో టైం ఓన్లీ ఫర్ ప్రేయింగ్, నో టైం ఫర్ కమింగ్ టు ద ఫెలోషిప్. దేవుని యొక్క సహవాసానికి రావడానికి మనకు సమయం ఉండదు. ప్రార్థనకు, వాక్యానికి మనకు సమయం ఉండదు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నాం? ఆయన పరిగెత్తుతున్నాను అంటాడు. ఆయన పౌలు భక్తుడు తన ప్రయాణంలో 3 ప్రయాణాల్లో ఏ యొక్క ఏజ్లో చేశాడంటే దాదాపుగా 70 నుంచి 80 సంవత్సరాల వయసు ఆయనకి. 25 సంవత్సరాల అనుభవం ఉంది. సంఘాలను కట్టాడు ఆయన. ఇక్కడ కూడా కాపరి కదండి, సంఘాన్ని స్థాపించాడు, దాన్ని బలపరిచాడు, వాళ్ళకి అప్పగించాడు. ఇంకొక చోటికి పోయాడు, అక్కడ లేని వారికి బోధించాడు, అక్కడ సంఘాన్ని కట్టాడు. ఆ విధంగా ప్రతి స్థలాన్ని ఆయన ఈ 3 ప్రయాణాల్లో ఆయన చేసిన పనిది. ఆయన బిషప్ సొంతంగా సంఘాలు ఉండవు, అధ్యక్షుడాన్ని కూడా పిలుస్తున్నారు. కనుక మరి పౌలు అంతగా మరి వేగిరపాటు కలిగి ఆయన ఉన్నాడు. కనుక ఈ రోజున నువ్వు పరిగెత్తుతున్నావా, నిద్రపోతున్నావా, కూర్చున్నావా, నిలబడ్డావా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎక్కడికి పరిగెత్తుతున్నాడంటే గురి వద్దకే. నీ గురి అనేది ఒకటి ఉందా? ఏ గురి కలిగి ఉన్నా? నడుస్తున్నటువంటిది మనకేం తెలుసులే, మనకి ఏమవుతుందో ఏం తెలుసు, రేపేమవుతుందో తెలియదు, మనం పరలోకంలో ఉంటామో తెలియదు, నరకంలో ఉంటామో తెలియదు. ఇక్కడ ఉన్నంత వరకు అయితే సుఖించును, తాను తిను, ఆనందంగా సంతోషంగా గడుపుతాం, అంతవరకేనా? కనుక మన గురి కావాలి. వాళ్ళలో గురి, ఈ లోక సంబంధమైన గురి ఉంటాయి కదా. నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, నా పిల్లలకు వివాహాలు చేయాలి, నేను ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఆ ప్లేస్ చూడాలి, ఈ ప్లేస్ చూడాలి, నేను వెళ్ళకముందు జెరూసలేం వెళ్ళాలి అని చాలా ఉంటాయి కదా. ఇవన్నీ లోక సంబంధమైన, ఇక్కడ లోకంలో దొరికి. కానీ ఆత్మ సంబంధమైన గురి ఉందా నీకు? నేను పరలోకాన్ని చేరుకుంటానా? నాకు రక్షణ ఉందా? రక్షణ పొందుకోవడానికి నేనేం ప్రయత్నం చేయాలి? నేను ఏ విధంగా సిద్ధపడాలి? ఆ గురి కలిగి ఉన్నామా మనం? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకి ఇవ్వబడినటువంటి తరుణం అనేది, అవకాశం అనేది చాలా విలువైనది. ద బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట, ద బెస్ట్ ఛాన్స్ మనం ఈ లోకంలో జీవించి ఉండగాలి. ఆ తర్వాత మరణమైనాక మనం అడిగిన దొరకవేమి కదా. కనుక మనకి ఏం కావాలి? ద బెస్ట్ ఆపర్చునిటీ అంటే ఆ యొక్క సిలువలో యేసుప్రభు వేలాడుతున్నప్పుడు మొదటి దొంగ ఏమన్నాడంటే, ఎడమ చేతి వైపు ఉన్న దొంగ, నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు రక్షకుడు అంటే కదా, నువ్వు రక్షిస్తావంటే కదా ప్రజల్ని, నిన్ను నువ్వు రక్షించుకో, నలుగురు రక్షించన్నాడు. కుడివైపు ఉన్నటువంటి దొంగ ఏమన్నాడు? ప్రభువా, నీ రాజ్యంతో వస్తే నన్ను ఆ రాజ్యం కొరకు ఆయన, ఒకవేళ ఆయన ప్రాణం పోయినా
దొంగ ప్రాణం పోయినా, యేసు ప్రభు ప్రాణం పోయినా ఆ రోజు ఆయనకు రక్షణ ఉండేది కాదు. ఆయన పరదేశికి వెళ్ళకుండా ఉండేవాడు కాదు, అంతే కదా, వెళ్ళేవాడు కాదు. ఆయన అడగకపోతే కనుక అడిగాడు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రోజున చిన్న ప్రార్థించేది, ప్రభా నేను వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరికే నేను పరిగెత్తుతాను ప్రభా, వేగిరపాటు కలిగి ఉంటాను ప్రభా, గురి వద్దకే వెళ్తాను ప్రభా. నీ యొక్క పరలోకంలో నీ సన్నిధిలో ఉండటానికి నేను ఇష్టపడుతున్నా, దాని కొరకు నాకు సహాయం చేయి ప్రభా. నా బలహీనతలు తెలుసు, నేను ఎక్కువ నిద్రపోతాను, ఎక్కువ తిరుగుతాను, ఎక్కువ సమయం వేస్ట్ చేస్తాను, ఎక్కువ సమయం వృధాగా పోతుంది. కానీ నేను ఇప్పటి నుండి ప్రభా ఆ సమయాన్ని సద్వినియోగపరచుకొని నా ఆత్మీయ జీవితం కొరకు ఆ గురి ఎద్దకు నిన్ను చేరుకోవడానికే నేను ప్రయాసపడతాను ప్రభా ఈ లోకంలో అని ఒక తీర్మానం ఈ రోజున మీరు తీసుకోవాలి. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక తల్లి, ఫారిన్ కంట్రీలో జరిగినటువంటి సంఘటన ఇది. ఒక తల్లి ఒక చిన్న కుమార్ని, 4 చిన్నపిల్లలు కూడా వినండి, 4-5 సంవత్సరాలు ఉన్నాయి వాడికి. అయితే షాపింగ్ మాల్కి వెళ్ళారు. వెళ్తే ఆమె అన్ని సరుకులు కొనుక్కుంటా ఉంది. అయితే చిన్నపిల్లవాడు కదా, నేను కూడా కొనుక్కుంటా మమ్మీ, ఏదో కొనుక్కుంటానంటే ఆమె $1 ఆయన చేతికి ఇచ్చింది. ఈ మనం అనుకున్నట్లో ₹1 అనుకోండి, రూపాయికి ఈరోజు విలువ లేదు, ₹10 అనుకోండి. ఒక ₹10 ఇచ్చింది. ఆ మాల్లో నువ్వు తిరిగి నీకు ఇష్టం ఉంది కొనుక్కో అన్నది. అయితే వాడు ఎంతకు రావట్లేదు. ఈమె షాపింగ్ అంతా అయిపోయింది, అన్నీ పెట్టుకుంది, బిల్డింగ్ అయిపోయింది, పే చేసింది, అంత అయింది, వీడు రావట్లేదు. కమాన్ టామీ, కామ్ 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 అని పిలుస్తూ ఉందంట. నో టామీ దే. ఆ టామీ అంటున్నాడంట, మమ్మీ యూ హ్యావ్ గివెన్ మీ ఓన్లీ $1. లెట్ మీ థింక్ ట్వైస్. ఐ మస్ట్ యూజ్ దిస్ $1 వైజ్లీ. అంటే జ్ఞానంతో నేను ఈ $1ని ఖర్చు పెట్టాలి నేను. యూ హ్యావ్ గివెన్ మీ 1. ఈరోజు మనం కూడా దేవునితో ప్రభా ఇది ఒకటే జీవితం, మళ్ళీ జీవితం లేదండి మనకి. మనం మరణిస్తే అంతే, పునర్జన్మ అంటూ మనకు లేదు, ఇదే జీవితం. మన డెస్టినేషన్ ఈ జీవితంతోనే డిసైడ్ అయిపోద్ది. కనుక బెస్ట్ ఆపర్చునిటీ, కనుక దిస్ ఈస్ ద ఓన్లీ లైఫ్ దట్ గాడ్ హెస్ గివెన్ us. యూజ్ ఇట్ వైజ్లీ. జ్ఞానంతో మనము నిర్ణయించుకోవాలి. వి ఆల్ నో, అంటే మనందరికీ తెలుసు కదా, నరకం పరలోకం ఉంటుంది. నరకానికి ఎవరు పోతారో తెలుసు, పరలోకానికి ఎవరు. వి ఆల్ నో ద గాస్పెల్. మనందరికీ వాక్యం తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కానీ ఎంత ప్రయత్నం చేస్తున్నావు ఆ గురి వద్దకు వెళ్ళడానికి? నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు? ఎన్ని బలహీనతలు నువ్వు విడిచిపెట్టుకోవాలనుకుంటున్నావు? పోయిన సంవత్సరం వరకు చేసినవన్నీ ముందున్న వాటి కొరకు వేగిరపాటుతో పరిగెత్తుకుంటూ గురి వద్దకే ప్రభా నేను నిన్ను చేరుకోవాలి అని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. తల వచ్చి ఎవరికి వారి మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభా నేను గురి వద్దకు చేరాలి ప్రభా. నేను ఒకటి మాత్రం నాకు తెలుసు ప్రభా, నా జీవితము చాలా షార్ట్. కనుక లైఫ్ ఈజ్ షార్ట్, డెత్ ఈజ్ షార్ట్, అండ్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ షార్ట్. కనుక ప్రభా ఆ గురి వద్దకే నిన్ను చేరుకోవడానికి నేను వేగిరపాటు కలిగి నా ప్రయత్నాల్లో నేను ఆత్మీయ స్థితిలో ఎదుగునట్లుగా కృప చూపు ప్రభా అని వచ్చిన ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. నాయన తండ్రి వాక్యాన్ని ప్రభా, నాయన తండ్రి మీరు మాకు బోధించారు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని బట్టి, నీ నామాన్ని, నీ వాక్యాన్ని గొప్ప చేసుకున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. దౌర్భాగ్యంగా నేను నాన్న కూడా ఒక సాధనంగా నువ్వు వాడుకున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. కృప చూపండి ప్రతి ఒక్క హృదయాల్లో ఈ మాటలు తండ్రి స్థిరపరచండి. నేను వారికి ఆలోచన దయచేయండి, గురి వద్దకే పరిగెత్తడానికి వేగిరపాటు దయచేయండి ప్రభా. మా జీవితము ఈ లోకంలో ఆయన అశాశ్వతమైనది, ఎంతో సంకుచితమైనది ప్రభా. ఆయన మమ్మల్ని మా యొక్క మరణం కొరకు, నీ రాకుల కొరకు
మేము సిద్ధంగా ఉండటానికి నీ సహాయాన్ని మేము కోరుతున్నాం ప్రభా. వాక్యం ద్వారా మాతో హెచ్చరించి ఆయన తల్లి మమ్మల్ని సెట్ చేసి మేము క్రమంగా నడుచుకోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పౌలు చెప్తున్నట్టుగా నాయన తల్లి, నేను వేగిరపాటు కలిగి నేను ప్రయాసపడుతున్నప్పుడు నేను క్రమముగా నడుచుకోవాలనుకున్నాను అంటాను. మా జీవితాల్లో క్రమము దయచేయండి, మితంగా ఉండటానికి దయచేయండి ప్రభా. పందెం ఎదుట నాయన తల్లి మేము గెలవడానికి నాయన తల్లి పరిగెత్తి ప్రభా ఆ బహుమానాన్ని పొందుకోవడానికి ప్రభా మీరు కృప చెప్పండి. పరిశుద్ధ పట్టణంలో మాకు స్థానాన్ని మేము కలిగి ఉండటానికి ఆ నిరీక్షణతో అవిశ్వాసంతో ప్రభా ఈ లోకంలో మమ్మల్ని మేము ఆత్మీయ స్థితిలో కట్టుకోవడానికి అనుగ్రహిస్తున్న ప్రతి అవకాశాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా నాయన తల్లి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను.